హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. ఈరోజు ఒకసారి మార్కెట్ ఎలా ఉందో, నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుందో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలుసు మీకు షేర్స్ అన్ని బాగా ఒక 2-3 డేస్ నుంచి బాగా పడి ఉన్నాయి. సో నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను మ్యాక్సిమం ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేయమని. సో ఎంత బుక్ చేయాలి, ఎన్ని షేర్స్ అమ్మాలి, లేదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మీకు ఈ వీడియో చూస్తే ఒక అవగాహన వచ్చేస్తుంది ఏంటనేది. సో మీకు ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. సో సింపుల్గా మనం ఒకసారి సెక్టార్లన్నీ చూసుకుందాం. అసలు నిఫ్టీ 50 చూద్దాం ఎలా ఉందో, చార్ట్ అనేది చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అవగాహన వచ్చేస్తుంది. సో ఇది అప్ స్టాక్స్ కదా, సో దీనిలో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఓకే, యా. సో ఇది వచ్చేసి నిఫ్టీ 50 స్టాక్. సో మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. ఎప్పుడైతే మనం ఇక్కడ కొన్నామో, ఇక్కడ కొన్నప్పుడు ఇక్కడ ఇది టార్గెట్ తీసుకున్నాము, ఇది అచీవ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అనేది కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మంత్ అంతా కూడా దగ్గర దగ్గర 19% పెరిగింది నిఫ్టీ. సో అంతకుముందు కూడా మీరు చూస్తే సింపుల్గా మీకు ఇదే సినారియో తెలుస్తుంది. సో ఇక్కడ 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 ఫాల్ వచ్చింది. ఇది ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఎంతవరకు పెరిగింది? సో ఆల్మోస్ట్ 50% పెరిగింది. 54% పెరిగింది. సో పెరిగిన తర్వాత ఏమైంది? ఎన్ని రోజుల్లో పెరిగింది? సో 2020-2021. సో కరోనా తర్వాత పెరిగింది ఇది. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఇదంతా కన్సాలిడేషన్ అయింది. చూసారా? ఇదంతా ఆల్మోస్ట్ 1 ఇయర్. 1 ఇయర్ ఇక్కడే ఉంది. 1 ఇయర్ తర్వాత బ్రేక్అవుట్ అయింది, టచ్ చేసింది. మళ్ళీ తర్వాత లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. సేమ్ సినారియో ఇక్కడ కూడా జరగబోతుంది. ఓన్లీ నిఫ్టీ 50లోనే కాదు, అన్ని చోట్ల ఇదే జరగబోతుంది. సో ఇక్కడ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 6 months అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, 3 months అయ్యి ఉండొచ్చు. సో ఈ కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యి మంచి తర్వాత లైఫ్ టైమ్ హై అనేది చాలా పెద్ద ర్యాలీ వస్తుంది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ర్యాలీ వచ్చిందో? దీని తర్వాత ఎలాంటి ర్యాలీ వచ్చింది చూసారా? దీని తర్వాత కూడా అలాంటి ర్యాలీ రాబోతుంది. సో ఈ ఒక్క దాంట్లోనే కాదు, మీకు మిడ్ క్యాప్ మాక్సిమం మీరు నిఫ్టీ 50 స్టాక్స్ ఏ ఉండవు మీ దగ్గర. మీ దగ్గర అన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడ్ క్యాప్, ఎస్, సో చూసారా ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైలో ఉన్నాయి. నిఫ్టీ 50 లైఫ్ టైమ్ హైలో ఉంది. ఇది కూడా లైఫ్ టైమ్ హైలో ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి ఎంతవరకు పెరిగింది? ఆల్మోస్ట్ 54% పెరిగింది. 54% పెరిగింది. సేమ్ సినారియో అంతకుముందు కూడా జరిగింది మీకు. ఇది బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అవ్వగానే ఇక్కడ నుంచి 52% పెరిగింది. సో మళ్ళీ ఇంకా లోతుకి వెళ్ళొచ్చు మనం. నిఫ్టీలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఇది కన్సల్టేషన్. దీని తర్వాత మీరు గ్రాడ్యువల్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ జరిగిందంటే ఇక్కడ కొన్ని నెలలు ఒక 1 year ఆర్ 6 months కానీ కన్సల్టేషన్ అలా జరిగిందంటే ఆ తర్వాత మంచి ర్యాలీ ఉంటుంది. 53%. ఆ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్, ఆ తర్వాత బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ 52%. మళ్ళీ ఈ కన్సల్టేషన్ తర్వాత ఇది క్లియర్గా చూడండి, ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఇది తర్వాత దీని తర్వాత ఇది చూసారా? మళ్ళీ ఇక్కడ 54%. ఇలాగే పెరుగుద్ది మార్కెట్ అనేది. కంటిన్యూగా లైన్గా పెరిగిపోతుంది మార్కెట్ అనేది. కంటిన్యూస్గా కన్సల్టేషన్ తీసుకుంటూ అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి కదా మార్కెట్లో. అలా చేసుకుంటూ మళ్ళీ గ్రాడ్యువల్గా పడుతుంది, పెరుగుతుంది, పడుతుంది, పెరుగుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా బ్రేక్అవుట్ ఇస్తుంది. ఆ తర్వాత పెరుగుతుంది అనమాట. కంటిన్యూగా ఇదే జరుగుతుంది మార్కెట్లో.
సో ఇప్పుడేం చేయమంటావు శ్రీనివాస్? మరి మరి మన స్టాక్స్ ఉన్నాయి. ప్రతి దేంట్లో నువ్వు చెప్తున్నావు కన్సల్టేషన్ అంటున్నావు, పడుతుందంటున్నావు. మరి ఎలా ఇప్పుడు నా స్టాక్స్ ఉంచమంటావా? అమ్మమంటావా? అంటే స్మాల్ క్యాప్ కూడా చూడండి. స్మాల్ క్యాప్ కూడా అలాగే ఉంటది. సో ఓకే. మనం స్టాక్స్ గురించి వచ్చేద్దాం. సో స్టాక్స్ అనేవి ఏదైతే ఇప్పుడు లైఫ్ టైమ్ హైలో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉంది మిడ్ క్యాప్, ఆహ్, ఏమంటారు ఈ దీని పేరేంటి? సో మిడ్ క్యాప్ 100 ఉంది. మిడ్ క్యాప్ 100 ఉన్నప్పుడు ఇది ఈ ర్యాలీలో, సో ఏదైతే ఈ ర్యాలీ ఉందో ఈ ఈ ఏదైతే ఈ ర్యాలీ ఉందో, ఈ ర్యాలీని ఏవైతే స్టాక్స్ పైకి తీసుకెళ్ళినాయో, ఏవైనా స్టాక్స్ పైకి తీసుకెళ్ళినాయో వాటిలో మాత్రమే స్వెల్లింగ్ ప్రెషర్ ఉంటది బాగా. ఎందుకంటే అవన్నీ లైఫ్ టైమ్ హైలో ఉంటాయి. సో ఆ లైఫ్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్ అన్ని వీళ్ళంతా ఇక్కడ కొన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రాఫిట్లు బుక్ చేస్తారన్నమాట. సో ప్రాఫిట్లు బుక్ చేసినప్పుడు యాక్చువల్‌గా మనకేం జరుగుతుంది? పడుతుంది. సో అప్పుడేం జరుగుద్ది? ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు, లేదా మోర్గాన్ స్టాన్లే, అమెరికన్ ఫండ్ మేనేజర్స్ అయ్యుండొచ్చు. ఎవరైనా సరే వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గర ఒక కొంత అమౌంట్ ఉంది. దాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్‌కి ఇచ్చి ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు కదా జనరల్‌గా. సో ఎప్పుడైతే వాళ్ళు బుక్ చేసిన తర్వాత ఇట్లా మార్కెట్ పడిపోతుందంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని, ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి వెళ్ళపోతే వాళ్ళకి లాసే వస్తది జనరల్‌గా. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేను ఒక 20,00,000 ఉన్నాయి నా దగ్గర. 20,00,000 నేను మార్కెట్‌లో పెట్టాను. మార్కెట్‌లో పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అన్నారు. సో, ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి నేను ప్రాఫిట్ బుక్ చేసేసి ఫండ్స్ అన్ని బ్యాక్ తెచ్చుకున్నాననుకోండి. ఈ ఫండ్ మేనేజర్‌కి లాసే వస్తది. ఎందుకంటే అతనికి పర్సెంటేజ్ ఉండదు. ఇప్పుడు మనం మనం మనీ పెడితేనే కదా ఫండ్ మేనేజర్ చేయగలుగుతాడు. దాంట్లో నుంచి కొంత పర్సెంటేజ్ అనేది అతను తీసుకోగలుగుతాడు. సో, ఫండ్ మేనేజర్ ఆ పర్సెంటేజ్ తీసుకోలేడు కాబట్టి, సో, అతనేం చేస్తాడంటే, ఇప్పుడు ఏవైతే ఈ స్టాక్స్ ఉన్నాయో పైకి తీసుకెళ్ళిన స్టాక్స్ వాటిల్లో సెల్ చేసి, ఏవైతే ఈ ఈ ఈ 2 ఇయర్స్‌లో ఈ 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో ఏ అయితే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదో, ఆ స్టాక్స్‌ని పైకి తీసుకెళ్తాడనమాట. అంటే అక్కడ అక్కడ తీసుకున్న ఫండ్స్‌ని లైఫ్ టైమ్ హైస్ ఉన్న స్టాక్స్ ఉన్న ఫండ్స్‌ని తీసుకొచ్చి ఏదైతే అండర్ పర్ఫార్మింగ్‌గా ఉన్నాయో మంచి కంపెనీలో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే తీసుకెళ్ళి ఎవరైతే నా నేనైతే క్లయింట్ ఉన్నానో ఆ క్లయింట్‌కి ఇచ్చేసాననుకోండి. అతను ఏం చేస్తాడు? తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్‌లో గాని సమ్ ఎక్స్ ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ మనీ అనేది వెనక్కి రావు ఫండ్ మేనేజర్ దగ్గరికి. సో, అతనేం చేస్తాడంటే ఆ ఫండ్స్ తీసుకెళ్ళి వేరే అండర్ పర్ఫార్మింగ్ ఉన్న స్టాక్స్‌కి కొంటాడనమాట. లైక్ మీకు కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అవి చెప్తాను. ఇవన్నీ కాదు. ఇవి జనరల్‌గా ఇవి నేను పెట్టుకున్నాయన్నమాట. సో, అలా అలా ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే, సెక్టర్ రొటేషన్ అంటారు దీన్ని జనరల్‌గా. ఒక సెక్టార్‌లో నుంచి ఇంకో సెక్టార్‌లోకి మారుస్తారన్నమాట. ఎఫ్ఎంజీ సెక్టార్. ఇప్పుడు మీరు ఒకసారి ఎఫ్ఎంజీ సెక్టార్ చూసారా? ఇవాళ? ఇవాళ మ్యారికో యాహ్! సో, ఈ ఎఫ్ఎంజీ సెక్టార్ మొన్నటిదాకా అండర్ పర్ఫార్మింగ్‌గా ఉంది జనరల్‌గా. అసలు ఏమి ఒక 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి పెరిగింది ఏమీ లేదు జనరల్‌గా ఈ సెక్టార్‌లో. చూసారా? ఈ సెక్టార్ ఇక్కడే ఉంది. సో, ఇదే కాదు హెచ్‌యుఎల్ చూడండి. సో, ఈ ఎఫ్ఎంజీ సెక్టార్ కూడా బాగా అండర్ పర్ఫార్మింగ్ ఉంది. సో, ఎప్పటినుంచి కొన్ని డేస్‌గా, కొన్ని మంత్స్‌గా, కొన్ని ఇయర్స్‌గా దీనికి అసల పెరిగిందైతే ఏమీ లేదు. సో, దీంట్లో ఫండ్స్ అనేది చూసారుగా ఇవాళ ఎంత ఫాల్ దొరికినా, ఈ ఫండ్స్ అనేయి ఇక్కడ ఫ్లో అయినాయి. ఇక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసారా? ఇక్కడే ఉంది. ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ఈ ఎఫ్ఎంజీ స్టాక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో, ఇలా సెక్టార్ రొటేషన్ జరుగుతుంది. అంటే నేనిప్పుడు చెప్పానని ఇవన్నీ పెరిగిపోతాయని కాదు. జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో, ఇలా సెక్టార్ రొటేషన్ జరిగినప్పుడు ఏమవుద్దంటే, లైఫ్ టైమ్ హైస్‌లో ఏవైతే ఉన్నాయో, లైఫ్ టైమ్ హైస్‌లో ఉన్న ఆటిల్లో సెల్లింగ్ ఉంటది. అండర్ పర్ఫార్మింగ్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనీ ఇన్‌ఫ్లో ఉంటదనమాట. సో, ఇలా జరిగినప్పుడు ఏంటంటే, మీరు కొద్దిగా కాన్షియస్‌గా ఉండాలి. ఇప్పుడు సెల్ చేయాలా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక 20 స్టాక్స్ ఉంటాయి జనరల్‌గా. ఒక 20,00,000 ఉన్నాయనుకోండి మీ దగ్గర. సో, 20,00,000తో మనం జనరల్‌గా 5% ఇన్వెస్ట్ చేస్తాం. మన థియరీ ప్రకారం. ప్రతి స్టాక్‌లో 5% ఇన్వెస్ట్ చేస్తాం. అంటే 1,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. సో, ఆ 1,00,000 మీరు ఆహ్, ఒక 10,00,000 నెగెటివ్‌లో ఉండొచ్చు. ఇప్పుడు ఒక 10,00,000 పాజిటివ్‌లో కొన్ని గ్రీన్‌లో కనపడొచ్చు.
సో మీరేం చేస్తారంటే స్టాక్స్ విషయానికొచ్చేసరికి మీరు చేయాల్సిన పనేంటంటే మీ పొజిషన్‌లో నేనుంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ థింగ్ నేను చేసేదేంటంటే రెడ్‌లో ఉన్నాయయితే నేను డిస్టర్బ్ చేయను. అదే గ్రీన్‌లో ఉన్న ఆటిల్లో 50% క్వాంటిటీ నేను సెల్ చేస్తాననమాట. 50% మాత్రమే. మొత్తం 100% సెల్ చేయను. 50% సెల్ చేస్తా. సో, నా 100% అమౌంట్‌లో ఒక 25% అమౌంట్ అనేది నేను బయటికి తీస్తాను. సో, ఎప్పుడైతే ఈ ఈవెంట్స్ ఉన్నాయో, ఎలక్షన్ ఈవెంట్స్ ఉన్నాయో జూన్ 4థ్‌కి 4థ్‌కి ఆహ్, తర్వాత మనకి తెలిసిపోతుంది గదా! రిజల్ట్స్ అది. తెలిసిన తర్వాత ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమవుద్దంటే అస బాగా పడుంటాయన్నమాట అప్పటికి. సో, అప్పుడు ఆ 25% అమౌంట్ అనేది మనం యావరేజ్ చేయడానికే గాని, కొత్త స్టాక్స్ తీసుకోవడానికి గాని ఉపయోగపడతాయి. అంతేగాని నేనైతే మొత్తం అమ్మను. ప్రస్తుతానికైతే ప్రాఫిట్ బుకింగ్ కూడా నేనేం చేయట్లేదు. అదే శ్రీనివాస్ మార్కెట్ పడతదని చెప్తున్నావు. నువ్వు చూస్తూ చూస్తూ మరి ఎలా వదిలేస్తావంటే, నేనైతే ఏ స్టాక్ కూడా నేను కొన్న స్టాక్స్‌లో ఏ స్టాక్ కూడా లైఫ్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్ అయితే నేనేది కొనలేదు. ఏదైతే అండర్ పర్ఫార్మింగ్ ఉండి ఈ ఈ ర్యాలీలో అండర్ పర్ఫార్మింగ్‌గా ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో, ఆ స్టాక్సే నేను కొన్నాను. అవే నేను నా క్లయింట్స్‌కి కూడా రికమెండ్ చేశాను. సో, ఆ వాటిలో ఉన్నాయి కాబట్టి మహా అయితే ఒక 15% అంటే 1,15,000 అంతకు మించి పడే అవకాశమే లేదు. ఏదైతే లైఫ్ టైమ్ హైలో ఉన్నాయో, ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినయో కొన్ని నేనిప్పుడు చెప్పాను కదా మీకు. ఆహ్, ఏవైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయో, ఈ లైఫ్ టైమ్ హైలో ఉన్నాయో, సో వాటిలో మాత్రం మాక్సిమం ఎంత ఉంటదంటే కరెక్షను ఆహ్, ఆల్మోస్ట్ ఒక 30% దాకా ఉండే అవకాశం ఉంది. వాటిలో ఏదైతే లైఫ్ టైమ్ హైలో ఉన్నాయో, వాటిలో ఒక 30% దాకా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా అండర్ పర్ఫార్మింగ్‌గా ఉంటూ ఏవైతే రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేస్తున్నాయో, వాటిలో మాత్రం మాక్సిమం మన టెక్నికల్స్ టార్గెట్స్ ఉంటాయి కదా! అయి ఖచ్చితంగా రీచ్ అవుతాయి. మీరు పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో, ఇప్పుడైతే అర్థమైంది కదా! ఏ స్టాక్స్ అయితే మీరైతే మీ పోర్ట్‌ఫోలియో ఉన్నాయి. మాక్సిమం 20 స్టాక్స్ పెట్టుకోండి. మాక్సిమం పెట్టుకునే ఉంటారు. నాకు తెలిసినోళ్ళందరూ 20 స్టాక్స్ మెయింటైన్ చేస్తారు. ఆ 20 స్టాక్స్‌లో నెగెటివ్ ఉన్నాయి వదిలేయండి. మాక్సిమం ఒక 2, 3 మంత్స్ ఉంటదంతే. ఈ ఈ ఎలక్షన్ హడావిడి, ఈ సెల్లింగ్ ప్రెషరు. ఆ తర్వాత మంచి ర్యాలీ వస్తుంది. చూసారు కదా! ఏదైతే ఈ కన్సల్టేషన్ జరిగిందో ఆ తర్వాత మంచి ర్యాలీ ఉండబోతుంది. సో, అదే కన్సల్టేషన్ ఇక్కడ కూడా ఉంటదనమాట. సో, ఇదిగో ఈ ఏరియాలో ఉంటది కాన్సల్టేషన్. సో, ఈ ఏరియాలో ఉంటది కాబట్టి మీకు మంచిన స్టాక్స్ ఇక్కడ దొరుకుతాయి. సో, బాగా లైఫ్ టైమ్‌లో హైలో ఉన్నాయి మాత్రం కొద్దిగా పడతాయి. పడిన తర్వాత మళ్ళీ అవి కూడా కమ్‌బ్యాక్ ఇస్తాయి. నో ప్రాబ్లమ్. నేనైతే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసే మూడ్‌లో అయితే అస్సలు లేను. సో, ఒక 15% నాకు ఫరక్ పడదు. సో, నాకేంటంటే కిందకొచ్చినప్పుడు ఆ 25% ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటే బావుంటదనమాట. సో, ఈ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది. కొద్దిగా స్టాక్ మార్కెట్ అంటేనే ఈజీ మనీ కాదు నన్నడిగితే. సో, అంత ఈజీగా ఆహ్, వచ్చేయవు. చాలా ఏమంటారు ఆహ్, పేషెన్స్ ఉండాలి. సో, ఆ పేషెన్స్ నా క్లయింట్స్ అందరికి ఉంటది. ఉండేలా నేను చేస్తాను. సో, మీరు కూడా మీ తమ్ముడులాంటోడిని కొంతమంది అన్నయ్య అని కూడా పిలుస్తారు. నో ప్రాబ్లమ్. సో, నాకంటూ ఒక విజన్ ఉంది. దాన్ని మీకు చెప్పాలని ఒక చిన్న వీడియో చేశాను. సో, ఇలాగే కొన్ని స్టాక్స్ ఉన్నాయి. చేయాల్సిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో, అయి చేస్తాను. సో, మంచి డిప్ వచ్చినప్పుడు మన టెక్నికల్ లెవెల్స్ తెలుసు కదా! ఆ టెక్నికల్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి. మంచిగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. సో, ఫర్దర్‌గా ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి చూస్తాను. కొద్దిగా బిజీగా ఉన్నాను. సో, కొన్ని కొన్ని మంచి స్టాక్స్ ఉన్నాయి. స్టిల్ అండర్ పర్ఫార్మింగ్‌గా ఉండి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి. సో, ఆ స్టాక్స్‌తో నేను మళ్ళీ మీ ముందుకి వీడియోతో వస్తాను. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే ఆహ్, పడుతుంది. సో, పడినప్పుడల్లా మంచి మీ టెక్నికల్ లెవెల్స్ వచ్చినప్పుడల్లా మీరు రెడీగా ఉండండి. మనీ తీసుకొని. సో, సెల్లింగ్ విషయానికొస్తే చెప్పాను కదా! నెగెటివ్ ఉన్న స్టాక్స్ అయితే వదిలేయండి. పాజిటివ్ ఉన్న ప్రాఫిట్‌లో ఉన్న స్టాక్స్ ఒక 25% అంటే ప్రాఫిట్‌లో ఉన్న 10 స్టాక్స్‌లో ఒక 50% అమ్ముకోండి. ఆ 50% అమ్మితే మీకు మొత్తం పోర్ట్‌ఫోలియో మీద 25% మనీ అనేది మీ దగ్గర ఉంటది. ఆ 25% మీరు కిందకొచ్చిన తర్వాత మంచిగా యావరేజ్ చేయటమో, లేకపోతే మంచి స్టాక్స్ తీసుకోవటమో మీకు ఉపయోగపడతాయి.
థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.